హలో, ఐ am in IKEA. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఐకియాకి వచ్చాను. లోపలికి వెళ్దాము. ఇప్పుడు రీసెంట్ సేల్ ఏంటి అనేది చూద్దాము. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ ఎవర్ ఐ కమ్ హియర్. సో లెట్స్ గో ఇన్ సైడ్. యాజ్ ఈ సెక్షన్లోకి వెళ్ళే ముందే ఇవి కనిపించాయండి. అసలు ఎల్లో కలర్ అంటే నాకు ఎంత ఇష్టమో. ఇంట్లో ఇలాంటివి పెడితే చాలా బాగుంటాయి. అండ్ ప్రైస్ డిఫరెన్స్ చూడండి, 50% ఆఫ్ అండి. ఆల్మోస్ట్ 1900 యాక్చువల్గా, బట్ 890కి వస్తుంది మీరు ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయినట్లయితే. సో ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకోవడం ఇట్స్ టోటల్లీ ఫ్రీ. మీ నేమ్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే చాలు. తప్పకుండా తీసుకోండి, మీకు ఇలాంటి మంచి మంచి డిస్కౌంట్స్ వస్తాయి. మై ఫస్ట్ ఐకియా విజిట్ అనే బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు. సో మీరు అక్కడ రిజిస్టర్ చేయించుకొని ఈ బ్యాగ్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకా వేరేవి కూడా పెట్టున్నాయి. గోల్డ్ కలర్ పాట్ ఉంది కదా, ఇది చాలా బాగుంటుందండి లుక్ వైజ్. 179. అండ్ ప్లాంట్ కూడా బాగుంది, అంటే కామన్గా ఇంతకుముందు చూసిన ప్లాంట్స్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉందన్నమాట. సో అట్లా స్టెప్స్ మీదకి రాగానే ఫస్ట్ ఇవి కనిపించాయి. ఆ తర్వాత నేను యాజ్ ఈ సెక్షన్లోకి వెళ్ళాను. ఈసారి యాజ్ ఈ సెక్షన్ కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది. ఒక్కోసారి నాకే వేస్ట్ అనిపిస్తుంది, ఏం లేవు కదా అన్నట్లు. బట్ ఈసారి చాలా బాగుందండి. ఫస్ట్ అయితే ఇది 11,500కే బెడ్ అండి, క్వీన్ సైజ్ బెడ్. కిడ్స్ రూమ్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మ్యాట్రెస్ కూడా మనం ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. మ్యాట్రెస్ కూడా పెద్ద కాస్ట్ ఉండదు. ఇది 5,000 to 7,000లో మ్యాట్రెస్ వచ్చేస్తుంది. అండ్ స్టోరేజ్ కూడా ఉందన్నమాట. సో ఇదైతే మనం కిడ్స్ రూమ్లో వేయచ్చు. చాలా చాలా చీప్గా వస్తుంది అనిపించింది అనమాట నాకైతే. సో యాజ్ ఈ సెక్షన్లో కొన్ని ఉంటాయండి, జెమ్స్ లాంటి ఐటమ్స్ అనమాట. అవైతే మనం ఇమీడియట్గా గ్రాప్ చేసుకోవచ్చు. ఇది నేను ఎప్పటి నుంచో చూసాను యాక్చువల్గా, మా అబ్బాయి రూమ్కి కూడా తీసుకోవాలి అన్నట్లు నేను అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ పిల్లోస్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి. మెమరీ ఫోమ్లోనే జెల్ టైప్లో ఉంటాయి అన్నమాట. వాటి వల్ల చాలా మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఈ సర్వైకల్ పిల్లో మీరు తీసుకోవాలి అనుకుంటే ఐకియాలో తీసుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది. మీకు యాజ్ ఈ సెక్షన్లో తీసుకున్నట్లయితే 800 నుంచే వస్తాయి అనమాట. చిన్నదైతే 800 ఉంటుంది, పెద్దదైతే కొంచెం కాస్ట్ పడుతుంది. చాలా పెద్ద పెద్ద పిల్లోస్ కూడా ఉంటాయి. సో పిల్లోస్ ఆర్ రియలీ గుడ్. అండ్ ఇవి వచ్చేసి ఫోల్డ్ చేసే మ్యాట్రెస్లు అండి, గెస్ట్ రూమ్లోకి బాగుంటాయి. యాక్చువల్గా మొన్నటి వరకు ఇవి లేకుండే, ఇప్పుడు కొత్తగా వచ్చినట్లున్నాయి. సో ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఏవైతే బాగాలేవో అవి కూడా నేను చెప్పేస్తాను. యాక్చువల్లీ లాస్ట్ 2 months నేను ఐకియాకి వెళ్ళలేదు. సో ఇదే అనమాట రావడం. ఇది వచ్చేసి 7,000 అండి. చాలామందికి తెలీదు, కన్స్ట్రక్షన్ టైప్ ఇప్పుడు మనం ఇంటీరియర్స్ కావాలన్నా కానీ ఐకియాలో ఇట్లాంటివి దొరుకుతాయి. మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి పెట్టుకోవచ్చు. ఐకియా ఇంటీరియర్స్ అంటే ఓన్లీ ఐకియాతో ఇంటి మొత్తం ఇంటీరియర్స్ చేయించే అవసరం లేదు. పైపులు, ట్యాప్లు, షవర్స్ ఇవన్నీ దొరుకుతాయి, షవర్ హెడ్స్ ఇట్లాంటివి. సో అట్లా మనం బిట్స్ అండ్ పీసెస్లో ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి మనమే ఇంటీరియర్స్ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఈసారి కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వచ్చేసి కొన్ని కామన్ ఉంటాయండి. ఈ మగ్ ఒకటి, అండ్ క్యాండిల్ హోల్డర్స్, క్యాండిల్స్, ఈ ప్లాంట్స్ ఇలాంటివన్నీ కూడా కామన్గా ఉంటాయి ఎప్పుడు. సో అవైతే నేను జస్ట్ ఊరికే చూపించేస్తున్నాను. వీటి ప్రైసెస్ నేను దగ్గర నుంచి చూపిస్తున్నానండి, ప్రతి దాని ప్రైసింగ్ అయితే వేయలేను. అండ్ ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు ఏం తీసుకున్నా కానీ డ్యామేజెస్ ఉన్నాయా ఒక్కసారి చూసుకోండి. అద్దాలు లాంటివి తీసుకుంటే స్క్రాచెస్ డెఫినెట్గా ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఐకియాలో వచ్చేసి ఇప్పుడు 365 days రిటర్న్స్ ఉన్నాయండి. బిల్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో 365 daysలో మీకు ఎప్పుడు వద్దనుకున్నా కానీ ఆ ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళి రిటర్న్ చేసేయచ్చు. అంటే వాళ్ళు మనీ ఇవ్వరు, మీకు ఓచర్స్ ఇస్తారు. సో ఏదైనా సరే ప్యాకేజింగ్ అండ్ బిల్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి, జస్ట్ ఇన్ కేస్ మీరు రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే. అండ్ ఇంకా పండుగలు రాబోతున్నాయి కదా నెక్స్ట్ మంత్ నుంచి. ఇది చూడండి, డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట. ఇవి రియల్ ఏం కాదు, బట్ జస్ట్ లుక్ వైజ్ మీరు పెట్టాలి అనుకుంటే ఇది ఈచ్ వన్ 39 రూపీసే. సో ఇట్స్ నైస్ ఇల్లు డెకరేట్ చేయాలి అనుకుంటే ఈజీగా. ఇంకా ఇది టీ లైట్ హోల్డర్, ఇట్లాంటివి చాలా ఉంటాయండి. 49 రూపీస్, 59 రూపీస్ అంతే ఉంటాయి. మీరు గిఫ్టింగ్ పర్పస్లో, అంటే ఇప్పుడు ఒక శారీ ప్లస్ ఇంకేదన్నా చిన్న ఐటమ్ అట్లా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ నుంచి మంచిగా అలాంటివి దీపాలు ఆ టైప్వి తీసుకొని వెళ్ళండి. రెగ్యులర్గా వెళ్తూ ఉంటే ఏదో ఒకటి డెఫినెట్గా దొరుకుతుందండి. నేనైతే అలానే చేస్తుంటాను. షాపింగ్ ఇది చేయాలి అది చేయాలి అన్న ఉద్దేశంతో కాకుండా మామూలుగా వెళ్తాను. బాగా ఇంకా మంచి డీల్లో ఉంది, 100 రూపీస్ లోపే నాకు దొరుకుతుంది అన్న ఐటమ్ మాత్రం కొంటా అనమాట. అన్నీ చూస్తాను, అది మాత్రం కొంటాను.
సో ఇవాళైతే ఏమీ కొనలేదనుకోండి, ఎందుకంటే బిల్లింగ్ సెక్షన్కి ఒక్కసారి వెళ్ళానంటే చాలా ఐటమ్స్ కొంటాను, లేదంటే అసలు వెళ్ళను. ఈ లాండ్రీ బాస్కెట్ కూడా 2000 బాగుంది. ఇలా ఈకో ఫ్రెండ్లీవి ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి, చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా నీట్గా ఉంది. ఈవెన్ రూమ్లో అట్లా ఓపెన్గా పెట్టున్నా కానీ బాగుంటుంది అనమాట. అండ్ ఈ బోర్డు ఉంది కదా, ఇది నాకు తీసుకోవాలి అనిపించింది. చక్కగా ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని మన గోల్స్ అవి ఇవి రాసుకొని దీనికి స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా రెంటల్ హోమ్లో అతిగా సామాన్ పెట్టొద్దు అనేసి కంట్రోల్ చేసుకుంటా ఉన్నా అనమాట. స్టోరేజ్కి చాలా బాగుందండి. ఇది చూడండి, దిస్ ఈజ్ జస్ట్ 599 ఓన్లీ. ఎంత పెద్ద బాక్స్ తెలుసా, ఇది బెడ్ కింద పడుతుంది. 2 బాక్సులు పెడితే మొత్తం ఆ స్పేస్ అయిపోతుంది, అంత పెద్దది. సో ఇప్పుడు కొన్ని షూస్ ఉంటాయి, మనం బయట పెట్టము, కొంచెం కాస్ట్లీ షూస్ ఉన్నాయి, లేదా ఏమైనా స్టోరేజ్ ఉంది, లేదంటే బ్లాంకెట్స్ లాంటి స్టోర్ చేసుకోవాలనుకున్నా బాగుంటాయి. అలానే ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. 8000 అట్లా ఉంటుంది. ఇంకా ఈ లైట్ ఉంది కదా, మా పాత ఇంట్లో మీకు గుర్తుందా, ఈ లైట్ని నేను అక్కడ చిమ్నీ లేదని స్టవ్ పైన ఇన్స్టాల్ చేయించాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడిగేవాళ్ళు ఇది చాలా బాగుంది అనేసి. సో మనం కొత్త ఇంట్లోనే ఇలాంటి పెట్టించాలని ఏం లేదు, ఓల్డ్ కిచెన్స్ని కూడా కొద్దిగా మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు ఇంకా చాలా తక్కువకు ఉంది, యాజ్ ఈజ్ సెక్షన్లో ఉంది కాబట్టి. అండ్ కట్లరీ కూడా ఐకియాలోది చాలా బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అసలు నల్లబడ్డం కానీ అట్లా ఏముండదు. ఎంటైర్ సెట్ వచ్చేసి 2000కు ఉంది. అండ్ టోటల్లీ వర్త్ ఇట్ ఆ ప్రైస్ అనేది. ఇవి వచ్చేసి వాష్రూమ్లో స్టిక్ చేసుకోవడానికండి. ఇప్పుడు యాక్చువల్గా నాకు చాలా నీడ్ ఉంది వీటివి, కానీ ప్లాస్టిక్ దాంట్లో మరి ఆగుతుందా బరువు లేదా అనేది చూడాలి. నాకేంటంటే షిఫ్ట్ అయిన తర్వాత స్టోరేజ్ చాలా తగ్గిపోయింది అనమాట వాష్రూమ్లో. మేము మా ఓన్ హౌస్లో అయితే చాలా స్టోరేజ్ పెట్టించాము, వాష్రూమ్లో అసలు అన్నీ మాకు పట్టాయి అనమాట. సో ఇవన్నీ కూడా అవి గోడ వెనకాల తగిలించుకునేవి, అండ్ డోర్కి హ్యాంగ్ చేసేవి, ఒక చిన్న వుడెన్ బౌల్. ఈ యాజీ సెక్షన్ ఏంటంటే అన్ని ర్యాండమ్గా పడేసి ఉంటాయి, సో మనం అట్లా చూసుకోవాలి. ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కనిపించారనమాట, అదే చెప్పారు అందరు ఐకియా సేల్ పెడతారు కానీ యాజీ సెక్షన్ ఎవ్వరూ ఇంక్లూడ్ చేయరు, మీరు ఒక్కళ్ళే ఇంక్లూడ్ చేస్తారు అనేసి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐకియా వెళ్ళినప్పుడల్లా డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు మన వాళ్ళు కనిపిస్తారండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అంత కష్టపడి చేసిన కష్టం అసలు అనిపించదు వాళ్ళు కనబడగానే. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి కిడ్స్ బాత్రూంలో హ్యాంగ్ చేయడం కోసమని ఒక న్యూ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇది వాటర్ బాటిల్, దీని మూత మిస్సింగ్. సో ఈ సెక్షనే ఇలా కాబట్టి మనం వీ నీడ్ టు థింక్ దీన్ని ఇంకా డిఫరెంట్గా ఎట్లా వాడుకోవచ్చు అనేసి. ఇది లంచ్ బాక్స్ అండి. నాకైతే ఇది వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే అంత గట్టిగా ఉండదు. అండ్ యాక్చువల్గా ఇది చూడండి, 89 రూపీస్కి 2 స్టోరేజ్ బాక్సెస్. ఇది టోటల్లీ వర్త్ ఇట్. నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా అండి. ఐకియా అంటే నాకు చాలా ఇష్టం, కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి నాట్ సో వర్తీ అనిపిస్తుంది అనమాట. సో ఆ వీడియో చేయమంటారా అనేది కామెంట్స్లో పెట్టండి, మీ డబ్బులు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అందులో ఇదొక ప్రోడక్ట్. ఇదేంటి తెలుసా, మనం ఇప్పుడు ఉల్లిపాయలు, టొమాటోలు, ఆలు కట్ చేస్తున్నాం అనుకోండి, అన్నీ కట్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటాము. జస్ట్ చాపింగ్ బోర్డ్ నుంచి డైరెక్ట్గా గిన్నెలో వేయకుండా వీటిల్లో వేసి తర్వాత గిన్నెలో వేయాలన్నమాట. నాకెందుకో అవి అంత యూజ్ అనిపించదు. సో అప్పుడు అనిపించింది నేను కొన్ని ఇలాంటి వీడియోస్ కూడా చేయాలి, జెన్యూన్గా మనం కొనాల్సిన అవసరం లేని వస్తువులు అనేసి. కామెంట్స్లో పెట్టండి తప్పకుండా. అండ్ కొన్ని కుకింగ్ వెజల్స్ ఉన్నాయండి, అంత బరువు లేవు. సో బరువు అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. ఐకియాలో 2 రకాలు ఉంటాయి కుక్వేర్, కొన్ని చాలా బరువు ఉంటాయి, కొన్ని బరువు ఉండవు. సో లైట్ వెయిట్ అయితే తీసుకోకపోవడమే బెటర్. ఒకవేళ తీసుకున్నా కానీ జస్ట్ పాస్తా బాయిల్ చేసుకోవడానికి ఆ టైప్ వాటికి యూజ్ చేసుకోవాలి. కొన్నిటికి పైన నాబ్ కూడా లేదు, మరి అక్కడ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళని అడగండి. ఇది 799 ఉందన్నమాట. మా మమ్మీ నన్ను కడాయి తెమ్మని ఎన్ని రోజుల నుంచి చెప్తుందో, నాన్ స్టిక్ కడాయి ఒకటి కావాలి అనేసి. నాకేమో ఐకియాలో కనిపించట్లేదు. సో ఇంకా బెడ్ సైడ్ టేబుల్స్ కూడా మీరు ఒక్కసారి యాజ్ ఈజ్ సెక్షన్ చూడండి, ఆ తర్వాతే లోపల చూడండి. ఇది ఎంత బాగుంది చూడండి అసలు. 7000. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. దీని నాబ్ కూడా మంచి బ్రాస్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. సో ఇలాంటి క్లాసీ వన్స్ తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ డైనింగ్ టేబుల్స్లో కూడా ఈసారి చాలా కలెక్షన్ ఉంది, మంచి చాలా తక్కువకి 5000కి కూడా ఉందన్నమాట టేబుల్.
సో అలా తీసుకోవాలి అనుకుంటే ఐకియా నుంచి తీసుకోవచ్చు. చాలామంది ఐకియా అనగానే చాలా కాస్ట్లీ పెద్ద షాప్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా మనమే మన ఇండియన్ ప్రాపర్ షాప్స్ ఉంటాయి కదా, అవే పెద్ద షాప్స్ అండి. ఐకియా నార్మల్ షాప్. ఈ డైనింగ్ టేబుల్ 3000 మాత్రమే. చైర్స్ కూడా 3000 ఉన్నాయి ఒక్కోటి, కానీ మనం వేరే చైర్స్ కూడా చూసుకోవచ్చు తక్కువవి. సో డైనింగ్ టేబుల్ 3000, చైర్స్ ఒక 800లో కూడా దొరుకుతాయి. అలా తీసుకున్నామంటే ఇంకా బ్యాచులర్స్ హౌస్ ఆల్ సెట్. సో అలా కూడా మనం మినిమల్గా సెట్ చేసేసుకోవచ్చు. అండ్ కొన్ని ఇలాంటి స్టూల్స్ అండ్ టేబుల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా తక్కువకు ఉన్నాయి. ఇది 2000 రేంజ్లో ఉన్నాయన్నమాట. బాల్కనీలో వేసుకోవడానికి బాగుంటుంది. 1299 అది. ఇదైతే బాగుంది బాల్కనీకి. ఇప్పుడు నాకు పెద్ద పెద్ద బాల్కనీస్ ఉన్నాయి కాబట్టి అసలు టీ కప్స్ పెట్టుకోవడానికి ఒకటి కావాలి అనేసి చూస్తున్నా. అంటే టీ తాగేటప్పుడు ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి, దానికోసం చూస్తున్నాను. అండ్ ఈ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ కూడా చాలా బాగుంది. సో ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు రిపేర్ చేసి ఇస్తారు. లేదు అంటే ఇంకా మనకి ప్రైస్ రెడ్యూస్ చేసి ఇస్తారనమాట. స్టాఫ్ని అడిగితే చెప్తారు. అండ్ ఇది వచ్చేసి టీవీ స్టాండ్, చాలా చాలా తక్కువకు ఉందండి. సో ఇలా మినిమలిస్టిక్గా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. నాకైతే టీవీ స్టాండ్ ఎందుకో చాలా సింపుల్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది. టీవీ దగ్గర టీవీ తప్ప వేరే ఏం కనబడకూడదు. సైడ్లో బుక్స్ అవి ఇవి ఉంటే డిస్ట్రాక్షన్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ టీవీ ఎక్కువ చూస్తాను. నాకు టీవీ అంటే టీవీనే కనబడాలి, ఇంకేం కనబడకూడదు. అండ్ ఇంకా ఈ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ ఎంత తొండి తెలుసా. నేను ఇవి కొనడానికి వెళ్ళినప్పుడు ఇంత మంచి మంచి కర్టన్స్ ఇక్కడ లేవండి. ఇది చూడండి అసలు 1799కి బ్లాక్అవుట్ కర్టన్ పెయిర్ పెద్దది. అసలు నేను వెళ్ళినప్పుడు ఇలాంటివి లేక నేను ఒక్కొక్కటి 27 పెట్టి తీసుకున్నా. ఎప్పుడు అంతే, నాకు కావాలి అన్నప్పుడే ఉండవు. అసలు ఇది కూడా చూడండి బాగుంది. మా హాల్లోకి సేమ్ ఇలాంటిదే నార్మల్ కలర్ తీసుకున్నాను, ప్లెయిన్ తీసుకున్నా. బట్ ఇప్పుడు నాకు ఈ ఫ్లవర్స్లోది ఇది నచ్చింది. బట్ ఏం చేయలేం, మనకు కావాలన్నప్పుడు దొరకదు. అందుకనే మీకు ఎప్పుడైనా ఏదైనా నచ్చింది అంటే తీసుకొని పెట్టుకోండి, తర్వాత చూద్దాము అంటే అసలు దొరకట్లేదు. ఎందుకంటే మంచి పీసెస్ కదా, తీసుకెళ్ళిపోతారు. అండ్ ఇది ఉంది కదా, ఇది కుషన్ కవర్. యాక్చువల్గా మా ఇంట్లో ఉంది ఇది. నేను 299కి తీసుకున్నా, ఇది 199 ఉంది. అంటే ఇప్పుడు మనం 6 కుషన్స్ తీసుకున్నాం అనుకోండి, 600 మిగిలినట్లే కదా. సో అలా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నాకు ఈ ఫ్యాబ్రిక్స్ చూసినప్పుడల్లా నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఏదో ఒక రోజు నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటానండి. టైలర్స్ దొరకట్లేదు నాకు. నా బ్లౌజ్ నేను కుట్టుకున్నా చాలు అనిపిస్తుంది నాకైతే. వాట్ డూ యూ సే? ఈజీ అంటారా? మీలో ఎవరికైనా బ్లౌజ్ వచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ కూడా ఉంటాయండి, ఫ్లాట్ షీట్స్, ఫిట్టెడ్ షీట్స్. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఈ సెక్షన్కి రండి, చూడండి మీకు ఏమైనా నచ్చితే, అండ్ దెన్ గో ఫర్ ద మెయిన్ సెక్షన్ అనమాట. సో ఇంకా లాండ్రీ బాస్కెట్ కూడా చాలా తక్కువకు ఉందండి. పిల్లల రూమ్లో కూడా ఒక లాండ్రీ బాస్కెట్ ఉండాలి నన్ను అడిగితే, లేదంటే వాళ్ళ రూమ్ అంతా ఇంకా బట్టలు అలా పడి ఉంటాయి. సో వాళ్ళ రూమ్లో ఒకటి, మన రూమ్లో ఒకటి అట్లా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇలా తక్కువలో 199 ఉంది అది. అది తీసుకెళ్ళి పిల్లల రూమ్లో పెడితే బెస్ట్. ఈసారి సోఫాలు కూడా బాగున్నాయి. ఐకియాలో జనరల్గా ఏవైనా బాగానే ఉంటాయి, కానీ సోఫాని నేను ఎప్పుడు రికమెండ్ చేయను, ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో పోస్చర్ అంతా బాగోదు అని. బట్ ఈసారి అన్నీ కొంచెం గట్టిగా బాగున్నాయి. అండ్ నాకు ఇది చాలా నచ్చింది, టీవీ టేబుల్. నాకు ఈ కాంబినేషన్ ఎందుకో నచ్చుతుందండి, వైట్ అండ్ ఈ వుడెన్ కాంబినేషన్. 15,000 చాలా బాగుంది అసలు, బ్రాండ్ న్యూగా ఉందన్నమాట. అండ్ నాకు ఈ చెట్టు కొనాలి అనిపించింది. ఈ చెట్టు ఎప్పుడు నేను 5,000లోనే చూస్తాను, బట్ ఈసారి ఆఫర్లో 3,000 ఉందన్నమాట. ఇట్స్ రియలీ గుడ్. కానీ నన్ను ఇప్పుడు నేను ఇది తీసుకెళ్ళానంటే మా ఇంట్లో నన్ను కొడతారు, ఇంకా అందుకే తీసుకెళ్ళలేదు. కానీ ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ ఇక్కడ కూడా ఇలా బెడ్ కమ్ సోఫా ఉంది, అది కూడా బాగుంది. సో సోఫాస్, డైనింగ్ టేబుల్స్, చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అన్నీ కూడా బాగున్నాయండి. దిస్ ఈజ్ ఆల్సో రియల్లీ గుడ్. ఇది 4,000 అలా ఉంది. సో ఇక్కడికి వెళ్ళి డెఫినెట్గా ఒకసారి చూడండి మీరు ఇల్లు సెట్ చేస్తున్నట్లయితే. అండ్ 49, 59, 69 అంతలోనే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి క్రిబ్ కూడా ఉంది చాలా తక్కువలోనే. క్రిబ్ నేను జనరల్గా ఎక్కువసార్లు చూడలేదు, 10,000కే ఉంది. ఇట్స్ టోటల్లీ వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఈ డైనింగ్ టేబుల్ కూడా బాగా నచ్చింది. సో ఈసారి అయితే ఓకే బాగుంది అనిపించింది. సేల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పను,
బట్ బాగుంది. జనరల్గా ఆగస్ట్లో ఐకియా బర్త్డే ఉంటుంది, అప్పుడు ఇంకా మంచి సేల్ రావచ్చు, చూద్దాం. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్తా నేను. ఈ డైనింగ్ సెట్ ఉంది కదా, ఇది నేను మా ఇంట్లో వాడుతున్నానండి. బాగుంటుంది, చీప్ అండ్ బెస్ట్ అనమాట. 59 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కర్రీస్ కలర్ అవి ఏమి అంటదు, వైట్ అయినా సరే ఇట్ ఈస్ సస్టైనింగ్ ప్రాపర్లీ. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. సో చీప్ అండ్ బెస్ట్ కింద ఇది తీసేసుకోవచ్చు, బాగుంటుంది. దీంట్లోనే చిన్న బౌల్స్, పెద్ద బౌల్స్, హాఫ్ ప్లేట్, ఫుల్ ప్లేట్ అన్నీ ఉంటాయి. సో ఈసారి అయితే వర్త్ ఇట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐకియా సేల్ వీడియో వస్తుంది, అది కూడా చూసేయండి. 1 డే క్యాప్లో పెట్టేస్తాను, చూసిన తర్వాత వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మంత్ అయితే ఐకియా బర్త్డే ఉంది కాబట్టి ఇంకా మంచి సేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను, చూద్దాం. అండ్ ఇంకా ఐకియాలో కొనకూడని వస్తువులు కూడా వీడియో చేస్తాను, దానికి మీరు ఏమంటారు అనేది కూడా కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.